ధనార్జనే ధ్యేయంగా పలు రెస్టారెంట్, హోటళ్ల నిర్వాహకులు జనాల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. వంటకాలు ఇంపైన రంగులు, గుమ్మగుమ్మలాడే వాసనలతో ఆకర్షిస్తున్నా కూడా వంటగదిలోకి తుంగి చూస్తే మాత్రం అపరిశుభ్రత వాతావరణం కనిపిస్తుంది. కొందరు నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా ఇష్టారీతిన వడ్డిస్తూ ఉండడంతో వాటిని తిన్న పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. శనివారం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ కథనాన్ని రాజ్ న్యూస్ ప్రత్యేకంగా అందిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆహార నాణ్యత, తయారీ ప్రాంతంలో శుభ్రతపై తనిఖీలు నామాత్రమేనని విమర్శలు ఉన్నాయి. ఫిర్యాదు వచ్చినప్పుడు లేదా సీజన్ మాదిరిగా 1-2 నెలలు తనిఖీల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఆ సమయంలో సేకరించే ఆహార నమూనాలు ప్రయోగశాలకు పంపించమని, ఫలితాలు వచ్చాక చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. రెస్టారెంట్, హోటళ్లపై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కొన్నిసార్లు హోటళ్లను సీజ్ చేసినట్లు అధికారులు చెబుతున్నా మర్నాడే మళ్లీ తెరిచేస్తున్నారు. నామాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారు. ఆహార పదార్థాల తయారీ, ప్యాకింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై వినియోగదారుల కోర్టులు లక్షల జరిమానా విధిస్తున్నా మార్పు రావడం లేదు. కట్టడి చేయాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారుల ఉదాసీనత వినియోగదారుల పాలిట శాపంగా మారింది. రెస్టారెంట్లు, హోటళ్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ధ్రువపత్రం అందరికీ కనిపించేలా ప్రదర్శించాల్సి ఉన్నా అవి ఎక్కడ కూడా కనిపించడం లేదు. 2024 జూన్లో మాదాపూర్లోని రెస్టారెంట్లు, పీజీ హాస్టళ్లలో జరిపిన తనిఖీలో అపరిశుభ్రత, గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడ్డాయి. నవంబర్లో సంతోష్ నగర్లోని రాఘవేంద్ర ఉడిపి సంతోష్ హోటల్లోని వంటగదులు బొద్దింకలు, ఈగలకు ఆవాసాలుగా ఉన్నట్లుగా వెల్లడైంది. ఏడాది ఫిబ్రవరిలో రాజేంద్ర నగర్ డెలిషియస్ హోమ్స్ కిచెన్లో ఆహార తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం, వంటగదిలో అపరిశుభ్రతను అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల మిగిలిపోయిన ఆహారాన్ని నిల్వ చేస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా జీహెచ్ఎంసీ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫోన్, మెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ప్రాంతం, రెస్టారెంట్, హోటల్ పేర్లు స్పష్టంగా చెబితే అధికారులు స్పందించి తనిఖీలు చేపడతారు. నిషేధిత ప్లాస్టిక్ కవర్ల వినియోగం పైన కూడా ఫిర్యాదు చేయవచ్చు.